చూద్దాం. ఆఫ్రికాలోని మాలిలో ఒడిశాకు చెందిన వెంకట్రామన్ అనే యువకుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. తన కొడుకుని ఎలా అయినా స్వదేశానికి తీసుకురావాలని వెంకటరమణ తల్లి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. బిగ్ టీవీతో మాట్లాడిన ఆమె తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 3న వెంకట్రామన్ కిడ్నాప్ అయినట్లు తమకు ఫోన్ వచ్చిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత ముంబైలో ఉన్న తన రెండో కొడుక్కి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వెంకట్రామన్ ప్రమాదంలో ఉన్నాడని చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుక్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా విడిపించాలని విజ్ఞప్తి చేశారు. చేస్తున్నాము సర్కార్కి అన్నిటికి ఉదారు చేయండి ప్రభు మౌనమంత్రి చేయముద్ది సర్కార్కి ఎంతకి మేము అడిగిపోతున్నాము నా ప్రడిగానుగా తెచ్చాను సార్ అందుకే అడిగిపోతున్నాము. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఎంత తొందరగా అయితే నా బావమరిదికి ఇంటికి నాకు పంపించండి. మాలిలో ఇండియన్ ఎంబసీకి మెయిల్ చేసిన ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని వెంకట్రామన్ బావ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మొదట అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ తర్వాత కిడ్నాప్ అయ్యాడని తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఇక ఆఫ్రికాలోని మాలిలో ఒడిశాకు చెందిన వెంకట్రామన్ అనే యువకుడి కిడ్నాప్ ఘటన అయితే కలకలం రేపుతోంది. తన కొడుకుని ఎలా అయినా స్వదేశానికి తీసుకురావాలంటూ కూడా వెంకట్రమణ తల్లి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, రేఖ 3 days బ్యాక్ మాలిలో ఇండియాకు చెందిన 3 వ్యక్తులు కిడ్నాప్ అయ్యారనేటటువంటి అంశం సంచలనంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం ఒకసారి చూసినట్టయితే 3 days బ్యాక్ అంటే ఈ మంత్ 3rd వాళ్ళ మదర్ కి మొదటగా కాల్ వచ్చింది. ఈ వెంకట్రామన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో క్వాలిటీ కంట్రోలర్ గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి దానికి సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ చేశారని చెప్పి మొదట వాళ్ళ మదర్ కి కాల్ వచ్చింది. అయితే అక్కడ మాలిలో ఉండేటటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడడం వలన ఆమెకి పూర్తిగా అర్థం కాక ఆ స్థానికంగా ఉండే వాళ్ళకి మొదట చెప్పారు ఇలా కాల్ వచ్చింది, ఇది అర్థం కాలేదంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇటువంటి కాల్స్ వస్తూనే ఉంటాయని చెప్పేసి ఆ స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా కొట్టిపారేశారు. అయితే అదే రోజు సాయంత్రం మళ్ళీ ముంబైలో ఉండేటటువంటి ఈ వెంకట్రామన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఇలాంటి కాలే వచ్చి, అయితే దీనికి ఎక్స్ట్రాగా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేశారు, డబ్బులు కడితే ఆయన వదిలేస్తామని చెప్పేసి వాళ్ళు ఆయనకి చెప్పారు. దీంతో డబ్బులు ఏమన్నా అరేంజ్ చేస్తే అయిపోయిద్దా ఏంటి అనేటటువంటి ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ లోపే ఇంతలోనే మాలిలో 3 ఇండియన్స్ కిడ్నాప్ అయ్యారనేటటువంటి వార్త పూర్తిగా బయటికి రావడం వల్ల దీంతో వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేసి ఇండియన్ ఎంబసీకి కూడా మెయిల్ పెట్టామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే మెయిల్ పెట్టినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. అసలు మా వెంకట్రామన్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు మా వెంకట్రామన్ బతికే ఉన్నాడా లేడా అనేటటువంటి ఆందోళన వాళ్ళని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. షణ్ముఖ్, అయితే ఎంబసీ నుంచి ఎవరైనా క్లారిటీ ఇచ్చారా, ఒక నిర్ధారణకు వచ్చారా? అంటే ఇంతకు ముందు చెప్పారు మాలిలో 3 భారతీయులు అదేవిధంగా ఒక చైనాకు చెందిన వ్యక్తి కిడ్నాప్ అయ్యారు అని అంటున్నారు. మరి దీనికి సంబంధించిన ఏదైనా క్లారిటీ వచ్చిందా? ఇండియన్ ఎంబసీకి మెయిల్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే మాత్రం రాలేదు. కానీ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు లేదంటే ఒరిస్సా గవర్నమెంట్ కావచ్చు అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు అనేటటువంటి అంటే అన్అఫీషియల్ గా తెలుస్తుంది. కానీ అది కూడా అఫీషియల్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దానికి సంబంధించినటువంటి వివరాలే మాకు అసలు ఏం జరుగుతుంది మాకు తెలియాలి. అసలు మా వెంకట్రామన్ ఉన్నాడా లేడా, ఎక్కడ ఉన్నాడు, అసలు నిజంగా జరిగింది కిడ్నాపే జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా ఏంటి అనే వివరాలు కొంచెమైనా మాకు చెప్పండి అని చెప్పేసి ఆ బాధిత కుటుంబ సభ్యులు అయితే మాత్రం అడుగుతున్నారు. రేఖ, ఎస్ షణ్ముఖ్, అంటే కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వారందరికీ సంబంధించి కూడా ఇప్పుడు వెంకట్రామన్కి సంబంధించిన తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంబసీకి కూడా మేము మెయిల్ పంపించాము కానీ ఎటువంటి క్లారిటీ అయితే రావట్లేదు అంటూ కూడా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ఎంబసీ నుంచి ఏదైనా క్లారిటీగా ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంటుందా?
అంటే ఎంబసీ నుంచి ప్రకటన విడుదల అవ్వాలంటే వాళ్ళకు కూడా ఒక స్పష్టత రావాలి. మనకు తెలిసిన మనం కూడా దీని గురించి ముందుగానే ఎటువంటి ప్రకటన చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, కొంతవరకు నిజంగానే అక్కడ కిడ్నాప్ జరిగిందా, లేదంటే అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకేం జరిగింది, మొత్తం వీళ్ళు ఇక్కడ ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా ఇండియాకు చెందిన 3 వ్యక్తులు అక్కడ కిడ్నాప్ అయ్యారని తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలిసిన తర్వాత, కొంతవరకు ఆ విచారణ జరిగిన తర్వాత, ఆ విచారణలో కొన్ని అంశాలు బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు ఏమైనా సరే బయట పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఆఫ్రికాలోని మాలిలో ఒడిశాకు చెందిన వెంకటరమణ అనే యువకుడి కిడ్నాప్ ఘటన అయితే కలకలం రేపుతోంది. తన కొడుకుని ఎలా అయినా స్వదేశానికి తీసుకురావాలంటూ వెంకటరమణ తల్లి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ ఎంబసీకి కూడా మెయిల్ పంపించాము, కానీ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదంటూ కూడా కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.